రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి సవినయ మనవి. అదేవిధంగా హిందూ బంధువులందరికీ కూడా వినయ మనవి ఏమంటే, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారి నెంబర్ 2 అధికారి చేసినటువంటి నిర్వాహకం తన మాటే చెల్లుబాటు కావాలి అనేటువంటి నిర్వాహకం కారణం చేత రేపు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థులు వాళ్ళకి సెలవు లేకుండా రద్దు చేయడం జరిగింది. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. ఒక పాఠశాల అంటే విద్యార్థి కేంద్రంగా జరగాలి, వాళ్ళ యొక్క మత హక్కులు రద్దు చేస్తున్నాడు. అంటే 50% ఉపాధ్యాయులు తీసుకోండి, పాఠశాలలో విద్యార్థులకు సెలవు లేదు కార్తీక పౌర్ణమికి అనేటువంటి నిబంధన తీసుకురావడం జరిగింది. విద్యార్థుల యొక్క మత హక్కును రద్దు చేయడం అనేది భారత రాజ్యాంగం ప్రకారం 25 ఆర్టికల్ ప్రకారం శిక్షార్హం. అంతేకాకుండా BNS భారతీయ న్యాయ సంహిత ప్రకారము 300 ప్రకారం శిక్షార్హము. ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతేవిధంగా ఇంకొక విషయం ఏమంటే, తెలంగాణలో ఇదే కార్తీక పౌర్ణమి పండుగకి తెలంగాణలో అదే విధమైనటువంటి ఆప్షన్ హాలిడే ఉన్నటువంటి చోట వాళ్ళు సెలవు ఇస్తున్నారు. ఇక్కడెందుకు వచ్చింది, ఈ పరిస్థితి వచ్చిందంటే, నేను చెప్పిన మాటే చెల్లుబాటు కావాలంటున్నాను. తెలంగాణలో సర్వీస్ రూల్స్, ఉపాధ్యాయ పాఠశాల సర్వీస్ రూల్స్, అదేవిధంగా ఆంధ్ర సర్వీస్ రూల్స్, ఉపాధ్యాయ పాఠశాల సర్వీస్ రూల్స్ ఒకటే. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రణాళిక సంవత్సర అకాడమిక్ క్యాలెండర్లో వీటికి ఆప్షన్ హాలిడే ఇచ్చిన దాన్ని రద్దు చేయడం అనేది విద్యార్థులకు చాలా దారుణమైన విషయము. మిడ్ డే మీల్స్ వల్ల సమస్య అంటాడు. పండగ పూట మిడ్ డే మీల్స్ పెట్టడం ఏంటండి? పండగ అంటే వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి. సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టుకునే దానికోసం చేసే ప్రయత్నమే పండగ నిర్వహించడము. ఇంతకుముందు దసరా సందర్భంగా కూడా 2 రోజులు సెలవు తగ్గించడం జరిగింది. హిందువులందరూ, ముఖ్యంగా హిందూ ఉపాధ్యాయ సమితి ప్రోత్సాహంతో పోరాడిన కారణం చేత ఆ 2 రోజులు సెలవు రావడం జరిగింది ఇదే అధికారి చేత. కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు దీనిపైన వెంటనే పరిశీలించి తగు నిర్ణయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.